ఆయన తెలుగుదేశంలోనే కీలక నాయకుడు. ఆయన శైలి కూడా మిగతా రాజకీయ నాయకులకు భిన్నంగా ఉంటుంది. అంతేకాదు రాజకీయాలతో సంబంధం లేకుండా ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఇప్పటికే ఆయన హ్యాట్రిక్ విజయాలతో ఆ నియోజకవర్గంలో పాతుకుపోగా వైసీపీ మాత్రం ఎన్నికలకు ఒకసారి అభ్యర్థిని మార్చినా ఆయన్ని ఓడించలేకపోతోంది. అసలు ఆయనకు అక్కడ అంత బలం ఎలా వచ్చింది? ప్రత్యర్థులకు కొరకరాని కొయ్యగా మారిన ఆ లీడర్ ఎవరు? హిందూపురం నియోజకవర్గం టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీకి బలమైన కోటలా మారింది. ఈ నియోజకవర్గంలో ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ప్రత్యర్థి పార్టీలు టీడీపీని ఓడించలేకపోయాయి. ప్రతి ఎన్నికల్లోనూ ఈ పార్టీనే గెలుపు వరిస్తుంది. ఇక్కడ టీడీపీకి బలమైన కేడర్, విశ్వసనీయ ఓట్ బ్యాంక్ ఉండడం కూడా గెలుపునకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. హిందూపురం నియోజకవర్గం నందమూరి కుటుంబానికి ప్రత్యేకమైన సెంటిమెంట్గా మారింది. ఈ ప్రాంతానికి ఆ కుటుంబానికి ఉన్న బంధం చాలా పాతది. 1985లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ మొదటిసారి ఇక్కడి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఆ విజయంతోనే ఆయన హిందూపురాన్ని తన బలమైన కోటగా మార్చుకున్నారు. వరుసగా 3 సార్లు ఎన్టీఆర్ ఇక్కడి నుంచి గెలుపొందారు. ఆ తర్వాత ఆయన కుమారుడు నందమూరి హరికృష్ణ ఒకసారి ఈ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహించారు. మధ్యలో 1999 నుంచి 2009 వరకు 3 సార్లు స్థానిక నేతలకు అవకాశం ఇచ్చినా హిందూపురం ఓటర్లు మాత్రం ఎప్పటికీ టీడీపీ పక్షాన నిలబడ్డారు. 2014లో నందమూరి బాలకృష్ణ రాజకీయ రంగ ప్రవేశం చేసి హిందూపురం నుంచి పోటీ చేశారు. అప్పటి నుంచి ఇక్కడ ఆయన వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2014, 2019, 2024 3 ఎన్నికల్లోనూ వరుస విజయాలు సాధించి హ్యాట్రిక్ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారు. ప్రత్యేకత ఏంటంటే ప్రతిసారి తన మెజార్టీని మరింత పెంచుకుంటూ వచ్చారు బాలయ్య. వైసీపీ మాత్రం ఇక్కడ టీడీపీకి బ్రేకులు వేయడానికి చేయని ప్రయత్నం లేదు. ప్రతి ఎన్నికల్లో అభ్యర్థులను మార్చి పోటీకి దింపినా ఫలితం మాత్రం మారలేదు. అందుకే హిందూపురంలో బాలయ్య పేరు అన్స్టాపబుల్ అన్న భావనకు ప్రతీకగా మారిపోయింది. హిందూపురం అసెంబ్లీ నియోజకవర్గంలో గత ఎన్నికల్లో వైసీపీ ఒక ప్రత్యేక వ్యూహం వేసింది. బీసీ మహిళను అభ్యర్థిగా నిలబెట్టి బాలయ్యకు షాక్ ఇవ్వాలని ప్రయత్నించింది. కానీ ఆ ప్లాన్ వర్కౌట్ కాలేదు. అంతేకాదు బాలయ్య మెజారిటీ 18,000 నుంచి 31,000కు పెరిగి వైసీపీకి మరింత నిరాశ మిగిల్చింది. ఈసారైనా హిందూపురంలో పట్టు సాధించాలని సీఎం జగన్ భావిస్తున్నా అక్కడి పరిస్థితులు ఆయన అంచనాలకు అనుగుణంగా లేవని చెబుతున్నారు. ముఖ్యంగా వైసీపీలో వర్గ విభేదాలు తగ్గడం లేదు. అన్స్టాపబుల్ బాలయ్యను ఎదుర్కోవాలంటే అందరూ ఒక్కటిగా కష్టపడాలి. కానీ వైసీపీలో గ్రూపుల గోల ఎక్కువగా ఉండడంతో వైసీపీ అధినేతకు తలనొప్పిగా మారిందట. ఇంకా ఎన్నికలకు 4 ఏళ్ల సమయం ఉన్నప్పటికీ హిందూపురం వైసీపీ నేతల్లో అభ్యర్థి నేనే అనే పోటీ మొదలైంది. ఎవరికి వారే ప్రకటనలు కూడా చేసేస్తున్నారు. ఇలా ముందే సీటు కోసం అంతర్గత విభేదాలు పెరగడంతో అక్కడ పార్టీ బలహీనంగా కనిపిస్తోంది. అసలు టీడీపీకి హిందూపురం ఎలా కంచుకోటగా మారిందంటే 1984లో ఉమ్మడి ఏపీలో జరిగిన రాజకీయ పరిణామాలు రాష్ట్ర రాజకీయ చరిత్రలో ఒక పెద్ద మలుపు తిప్పాయి. ఆ సమయంలో ఏర్పడిన రాజకీయ సంక్షోభం కారణంగా అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావును గవర్నర్ రామ్లాల్ పదవి నుంచి తప్పించారు. ఇది పూర్తిగా రాజ్యాంగ విరుద్ధమని భావించిన ప్రతిపక్ష పార్టీలు తీవ్రంగా స్పందించాయి. రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు వెల్లువెత్తాయి. ప్రజలు పెద్ద ఎత్తున వీధులకెక్కి ఆందోళనలు చేపట్టారు. ఈ రాజకీయ సంక్షోభ సమయంలో హిందూపురం నియోజకవర్గం ప్రత్యేకంగా వార్తల్లో నిలిచింది. ఇక్కడ జరిగిన హింసాత్మక సంఘటనలు, ప్రభుత్వ ఆస్తుల ధ్వంసం, నిరసన ప్రదర్శనలు రాష్ట్రంలో ఎక్కడా లేనంత ఉధృతంగా జరిగాయి. ఈ ప్రాంత ప్రజలు ఎన్టీఆర్ పట్ల చూపిన ప్రేమ, అభిమానాలు చూసి హిందూపురం నుంచే పోటీ చేయాలని ఆయన అప్పట్లోనే నిర్ణయించుకున్నారని పార్టీ సీనియర్ నేతలు చెబుతుంటారు. అప్పట్నుంచి ఎన్టీ రామారావు హిందూపురం నుంచి వరుసగా పోటీ చేసి ప్రతిసారి విజయం సాధించారు. ఆ విధంగా హిందూపురం, ఎన్టీఆర్ మధ్య ఒక గాఢమైన రాజకీయ భావోద్వేగ బంధం ఏర్పడింది. ఆయన తరువాత హరికృష్ణ, బాలకృష్ణ ఇక్కడ గెలిచారు.
బాలయ్య కూడా వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టి బలంగా పాతుకుపోయారు. వృత్తిరీత్యా నటుడు కావడంతో బాలయ్య నియోజకవర్గంలో పెద్దగా కనిపించరంటూ వైసీపీ విమర్శలు చేస్తూ ఉంటుంది. కానీ అభివృద్ధి పనుల విషయంలో మాత్రం బాలయ్య తగ్గేదే లేదంటున్నారు. గతంలో హిందూపురం నుంచి 3 సార్లు గెలిచిన ఎన్టీ రామారావు ఈ నియోజకవర్గ అభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఆయన హిందూపురంలో అనేక పరిశ్రమలను స్థాపించడమే కాకుండా మౌలిక సదుపాయాలను మెరుగుపరిచే పనులు కూడా చేశారు. ఈ కృషి వల్ల హిందూపురం ఆర్థికంగా, సామాజికంగా మంచి పురోగతి సాధించింది. బాలకృష్ణ కూడా అభివృద్ధి పనుల్లో వెనుకడుగు వేయలేదు. సుమారు 560 కోట్ల రూపాయల వ్యయంతో 120 కిలోమీటర్ల పైప్ లైన్ వేసి జీడిపల్లి రిజర్వాయర్ నుంచి తాగునీటిని హిందూపురానికి తీసుకొచ్చారు. ఈ ప్రాజెక్ట్ 2019 ఎన్నికల్లో బాలకృష్ణ విజయానికి పెద్ద కారణమైందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. వైసీపీ అధికారంలో ఉన్న గత 5 ఏళ్లలో కూడా బాలయ్య తన నియోజకవర్గ అభివృద్ధిపైనే దృష్టి పెట్టారు. తాగునీటి సదుపాయాల విస్తరణ, ప్రభుత్వ ఆసుపత్రుల అభివృద్ధి, అలాగే తన సొంత ఖర్చుతో అన్నా క్యాంటీన్ నిర్వహించడం వంటి కార్యక్రమాలు చేపట్టారు. ఈ కారణంగా హిందూపురం ప్రజల్లో జై బాలయ్య అనే నినాదం మరింత బలంగా వినిపిస్తోందని స్థానికులు చెబుతున్నారు. బాలయ్యను కేవలం ఒక ఎమ్మెల్యేగా కాకుండా తమ సొంత మనిషిగా చూస్తున్నారట హిందూపురం వాసులు. ఇక వైసీపీకి హిందూపురాన్ని కొట్టడం ఇప్పట్లో సాధ్యమయ్యే పని కాదన్న టాక్ వినిపిస్తోంది. ముక్కలు చెక్కలుగా విడిపోయిన వైసీపీ నేతలంతా ఏకమై కలిసికట్టుగా వచ్చినా కూడా బాలయ్యను ఓడించలేరన్నది నియోజకవర్గ ప్రజల మాట. వైసీపీ ఆవిర్భావం నుంచి ఇక్కడ సరైన వ్యూహం లేకపోవడం వల్లే వరుసగా 3 సార్లు ఓటమి చవిచూసిందని అనడంలో అతిశయోక్తి లేదు. ముఖ్యంగా 2019లో రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ వేవ్ బలంగా ఉన్నప్పటికీ హిందూపురంలో మాత్రం పార్టీకి ఘోర పరాభవం తప్పలేదు. ప్రధాన సమస్య పార్టీలో వర్గ విభేదాలు. వైసీపీ ఆవిర్భావం నుంచే ఇక్కడ విభేదాలు ఒక స్థాయిలో ఉండేవి. సరైన వ్యూహం, సమిష్టి కృషి లేకపోతే భవిష్యత్తులో కూడా ఈ కోటను చేజిక్కించుకోవడం వైసీపీకి కష్టమే అన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.